కామాక్షి, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నా. సరేనండి. నాన్న, చెప్పమ్మా. వెళ్లే దారిలో నన్ను డ్రాప్ చేస్తారా? ఎందుకమ్మా, నీ కార్ ఏమైంది? అది సర్వీసింగ్ ఇచ్చాను నాన్న. సరే పదమ్మా, వెళదాం. నలన్ సార్, నమస్కారం సార్. లాయర్ గారు ఆఫీస్కి వెళ్తున్నారా సార్? అయితే కరెక్ట్ టైంకే వచ్చానన్నమాట. అవును, కానీ నేను మిమ్మల్ని ఈరోజు రమ్మనలేదే. శుక్రవారం కదా ఆస్తి విషయమే కలవాల్సింది. అదేంటంటే సార్, మరి ఈ రోజు ఎందుకు వచ్చారు? మిమ్మల్ని ఎవరైనా రమ్మన్నారా? నేనే రమ్మన్నాను. నువ్వెందుకు ఈయన రమ్మన్నావు కామాక్షి? నీకు లాయర్తో ఏం పని ఉంది? అవును, ఊరికే ఇతను కూర్చున్నారని పిలిపించాను. మాకు టైం అవుతుందమ్మా, కొంచెం త్వరగా చెప్పు. లాయర్ గారు నిలబడ్డారేమి? కూర్చోండి. రే సంజయ్, లాయర్ గారిని కూర్చోమని చెప్పరా. ఏయ్, నేను ఇక్కడ ఎందుకు వచ్చావని అడుగుతుంటే నువ్వు ఆయన కూర్చోమని చెప్తున్నావా? లాయర్ గారు, ఈ కుటుంబం ఆస్తి వ్యవహారాలన్నీ మీరే కదా చూసుకునేది? అవును మేడం, నేనే ఈ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు, సార్ బిజినెస్ ప్రాపర్టీ డీలింగ్స్ అన్నీ చూసుకుంటాను. జాగ్రత్తగా వినండి లాయర్ గారు. మాకున్న చరాస్తులు, స్థిరాస్తులు, కంపెనీ, ఫ్యాక్టరీ, బిజినెస్ అని ఎలాంటి ప్రాపర్టీ అయినా వాటిని ఇక మీదట సార్ ఎవరికైనా రాసి ఇవ్వాలని అనుకుంటే నా సంతకం లేకుండా చెల్లకుండా ఉండేలా డాక్యుమెంట్ రెడీ చేయించండి. అందులో నేను, సార్, నా కూతురు సంతకం చేయాలి. వీటి ప్రకారమే రిజిస్టర్ చేయించండి. కామాక్షి, ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవునే, పిచ్చే పట్టింది. నా కూతురు జీవితం, ఈ కుటుంబం సంతోషం కోసం నన్ను పిచ్చిదాన్నన్నా పర్వాలేదు. తనకు పోగా మిగిలిందే దాన ధర్మాలకని సత్య నాకు అర్థమయ్యేలా బాగా చెప్పింది. అనవసరంగా లాయర్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు కామాక్షి? మనమే మాట్లాడుకుని తెలుసుకోవచ్చు కదా. ఎంతలా మాట్లాడాను, ఏడ్చాను, బ్రతిమలాడాను. మన కూతురు జీవితాన్ని చూడమని ప్రాధాయపడ్డాను. మిమ్మల్ని నేను ఆపగలిగానా? నన్ను కాదని పత్రాలు రాసి ఆఫీస్కెళ్లారు కదా. నేను అనుకున్నది ఏదీ జరగలేదు కదా. సత్య పేరు మీద ఏ ఫ్యాక్టరీ కూడా రాయలేదు కదా. మీరు మీ మనసు మారి ఈ పని చేయలేదు. అర్జున్ వద్దన్నాడు, అందుకే చాముండేశ్వరి వెళ్ళిపోయింది. ఒకవేళ అర్జున్ ఫోన్ చేయకపోతే సత్యకి మీరు ఆస్తి రాసిచ్చేవారు కదా. ఇదిగో చూడు కామాక్షి, ఏదైతేంటి, ఆ పని జరగలేదు. మన కుటుంబానికి సంబంధించిన విషయం ఇలా లాయర్ ముందు ఎందుకు మాట్లాడుకోవడం? ఎందుకంటే ఆయన ద్వారానే దీనికి పరిష్కారం దొరుకుతుంది. ఎందుకమ్మా ఇలా నువ్వు చేస్తున్నావ్? నోరు మూసుకునుండు. నిన్న పని జరగలేదు కాబట్టి మంచిదైంది, కానీ రేపు జరగదని నమ్మకం ఏంటి? ఎప్పుడు ఏమవుతుందో, ఆస్తి ఎప్పుడు చేజారిపోతుందో, ఆ సత్య ఏం చేస్తుందో అని, చాముండేశ్వరి దేనికి ఆశపడుతుందో అని ఆలోచించి ఆలోచించి నన్ను పిచ్చిదాన్ని చేద్దామని ప్లాన్ చేస్తున్నారా అందరూ? అక్క, ఎందుకక్క అలా మాట్లాడుతున్నావు? లాయర్ గారు, ఏదో నా మీద ఉన్న కోపంతో మీకు ఫోన్ చేసి అనవసరంగా విసిగించింది. దయచేసి మీరు బయలుదేరండి. మేము మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చాక మిమ్మల్ని పిలుస్తాం. ఏంటి అంకుల్, మీరు నాన్న లాయర్ కదా. అమ్మ పిలిచిందని నాన్నకి ఇన్ఫార్మ్ చేయకుండా మీరు ఇక్కడికి ఎలా వస్తారు? నేనేం చేయగలనమ్మా? సార్కి ఏ విషయం చెప్పకూడదనేదే మీ అమ్మగారు పెట్టిన మొదటి కండిషన్. అలాంటప్పుడు నేనేం చేయగలనమ్మా? కామాక్షి, ముందు ఆయన్ని వెళ్ళమని చెప్పు. కుదరదండి, నన్ను క్షమించండి. ఈసారి నాకంతా తెలిసే చేశారు. రేపు నాకు తెలియకుండానే సత్య పేరిట ఆస్తులు రాసివ్వరని గ్యారంటీ ఏంటి? ఏంటి కామాక్షి ఇలా మాట్లాడుతున్నావు? నా మీద నమ్మకం పోయిందా? మీకు ఆ సత్య మీద ప్రేమ ఎక్కువైంది. నా పిల్లల భవిష్యత్తు తలుచుకుంటే నాకు భయం ఎక్కువైపోతుంది. సత్యకి ఆస్తి ఇవ్వాలని మీరు మనసులో గట్టిగా అనుకున్నారు. అది రేపు రహస్యంగా జరగచ్చు, లేదంటే ఇంకో రోజు జరగచ్చు. రోజు రోజుకి నేను అడ్డుపడుతూ ఉండలేను కదా. నేను అడిగిన డాక్యుమెంట్ సిద్ధం కావాల్సిందే. అమ్మా, నాన్న కుదరదని చెప్పి ఈ లాయర్ని తిరిగి పంపిస్తే? ఇతను కాకపోతే ఇంకో లాయర్ వస్తాడు. నన్ను ఆపడం ఇక మీ ఇద్దరి వల్ల కాదు ఆర్తి. ఇది నా భర్త కష్టపడి రక్తం చెమట కార్చి సంపాదించిన ఆస్తి. దీన్ని కాపాడుకోవడం నా బాధ్యత. సత్య అక్కడ బానే ఉంటుందిలే, కాని చాముండేశ్వరి ఆకలికి ఎట్టి పరిస్థితుల్లో నా ఆస్తి బలి కానివ్వను. కామాక్షి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? బావా,
అక్కని ఆపడం నా వల్ల కాదు. ఆవిడ మనసులో ఒక పట్టుదల పట్టేసింది. ఇంకో లాయర్ దగ్గరికి వెళ్తే మన కుటుంబ రహస్యాలన్నీ ఆ చాముండేశ్వరి వరకు వెళ్ళిపోతాయి. అది ఇంకా సమస్య బావా. అక్కని ఆవిడ దారిన వదిలేయండి. మీరు ఆఫీస్కి బయలుదేరండి. లాయర్ గారికి ఇక్కడ చాలా పనుంది. ఏదో ఒకటి తగలబడండి. లాయర్ గారు, ఆవిడ అడిగిన పత్రాలు రెడీ చేసివ్వండి. నేను నా కూతురు సంతకాలు పెట్టి పీడ వదిలించుకుంటాం. ఓకే సార్. పదమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? ఆ చూపుకి అర్థం ఏంటి? మీ నాన్నలాగే నువ్వు కూడా నన్ను చెడ్డదాన్ని అనుకుంటే అనుకో, దాని గురించి నాకు బెంగలేదు. అమ్మా, నువ్వు చెడ్డదానివి కాదు, కానీ నిష్కల్మషమైన సత్య యొక్క మనసుని అర్థం చేసుకోవట్లేదు.